హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే నేనైతే ఒక రోజులో నేనేం పనులు చేస్తాను, ఎలా ఉంటున్నా ఒక్కొక్క రోజు అనేది వీడియో అండి. ఇక్కడైతే మా అత్తమ్మ నేను లేచే వరకు ఎప్పుడో లేచిందండి, ఊడ్చేసింది. నేను నీళ్ళు చల్లే, మా అత్తమ్మ అయితే ముగ్గు పెట్టేస్తుంది. నాకైతే ఎక్కువ ముగ్గులు కూడా రావండి, సో అందుకైతే మా అత్తమ్మ ముగ్గు మంచిగా వేస్తుంది. మా అత్తమ్మ అయితే ముగ్గు వేస్తుందండి. తనకి తింపుడు ముగ్గు మాత్రం చాలా వచ్చండి. లాస్ట్కి అయితే ఇలా వచ్చిందండి. ఇదైతే మా ఇల్లు అండి, ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో. బాగుంది కదండి? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఇల్లు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే మాకు పొద్దున్నే నీళ్ళు వస్తాయండి. ఇది అంతా కూడా ఒక 5:46 మధ్యలోనండి. అంతా కూడా ఎక్కువ టైం కూడా ఏం అయిపోలేదు. పల్లెటూరు కదండి, పొద్దున్నే లేచేస్తారు, అంత టైం కూడా ఏం తీసుకోరు. 6:30కి అయితే మాకు నల్లు వస్తుందండి. ఇక్కడైతే పూల చెట్లకు నేను నీళ్లు పట్టి నీళ్ళు పోస్తున్నాయి. ఇంకా పువ్వులు మంచిగా వచ్చినాయి కదండి, జూమ్ పెట్టి మరీ తీసానండి మీకోసం చూపించడం కోసం. ఇక్కడైతే పొద్దున్నే వస్తాయండి మాకు వాటర్. 7 లోపే వచ్చేస్తాయి. 7 లోపే మాకు అన్నీ దాదాపు పనులు మొత్తం పూర్తవుతాయండి. అంత ఏం కూడా ఉండవు. పల్లెటూరు కదండి, పొద్దున్నే లేచేస్తారు, పనులు చేసుకొని మళ్ళీ పొలం పనికి వెళ్తారు కదా. సిటీలో అయితే 7కి 8కి అట్లా ఉంటారు కదండి. మంచిగా వాళ్ళకైతే వాటర్ రావు, వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి సో అంతవరకు ఉంటారు. అంటే పని అట్లా అనుకోవద్దండి ఎవరు. ఇక్కడైతే గిన్నెలు తోమేసామండి, తొందరనే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే టీలు పెట్టుకోవాలండి, చాయ్ పెట్టుకోవాలి. పాలైతే పోసి పొయ్యి మీద పెట్టానండి. పాలైతే మసులుతున్నాయి. ఇంకా నేను ఏదో ఒక వైపు టిఫిన్ కోసం అయితే పల్లీలు వేపుతున్నాను. దోశ వేద్దాం అనుకుంటున్నాను టిఫిన్లోకి అయితే. అలాగే నేను ఇవాళ ఒక ప్లేస్కి వెళ్తున్నానండి. అలాగే మీరు నేను ఎక్కడికి వెళ్తున్నానండో ఎండ్ వరకు చూడండి. అలాగైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొంతమంది పచ్చిగానే వేస్తారండి చట్నీలోకి, నేనైతే ఇలా కొంచెం పెంక మీద వేంపి వేస్తాను పచ్చిమిర్చిని. బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. పల్లీలు అయితే వేపుకున్నానండి ఇంకా చట్నీ కోసము. చాయ్ అయితే మసులుతుందండి. ఇంకా మాకు అన్నేమో కానీ పొద్దుగాల చాయ్ లేకపోతే అమ్మో అస్సలు ఉండలేమండి. 7కి అట్లా చాయ్ అయిపోవాలి, అది పక్కా అంతే. ఇంకా ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. పల్లీలు కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి, చట్నీ కొంచెం టేస్ట్ బాగుంటుందంట. సో ఇక్కడ చూసాను నేను కూడా, కొంచెం మా ఇంట్లో ఎట్లా పుదీనా ఉంది అని ట్రై చేస్తున్నాను నేను కూడా, బాగుంటుంది కదా అని. ఇక్కడ అయితే కడాయి పెట్టానండి, మంచిగా అయిపోయింది. కడాయి కూడా వేడెక్కింది. మంచిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసేసి అందులో కొంచెం కళ్యామాకు, ఎండుమిరపకాయలు వేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చట్నీలో సూపర్గా ఉంటుందండి. మస్తు ఉంటుంది ఈ చట్నీ. మొత్తం ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఎవరైనా పుదీనా వేయని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చేస్తే మాత్రం ఎవరైనా ఇంతకుముందుకి తిని ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇదే ఫస్ట్ టైం పుదీనా వేసి చట్నీలో చేయడం. కరివేపాకు వేసాను, నా పైకి వరకు వచ్చిందండి పోపు, అంతా మీదే చిత్తింది నాకు చేయి మీద, అంత దూరం వెళ్ళినా కానీ. ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి ఇట్లా వచ్చింది. మేము మరీ తిక్కుగా తినమండి, మరీ పలచగా తినము, మామూలుగా తింటాము చట్నీ అనేది. చాయ్ అయితే అయిందండి, ఇంకా చాయ్ తాగాలి. ఇక మా ఖుషిగానికి పాలు తాగిపోయారంటే ఒక యుద్ధమేనండి మా ఇంట్లో. మా అత్త పాపం రోజు ఆమెనే తాగిపిస్తాను, నేనైతే ఎక్కువ తీసుకొని ఖుషిగా రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు, నా వల్ల కాదు కాబట్టి. ఇక్కడైతే దోశ కోసం పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇట్లా తీసుకోవాలండి, బాగుంటుంది దోశ చేయడానికి. కంటెన్సీ మాత్రం పిండి ఈ విధంగా ఉండాలి, టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇక్కడైతే దోశలు వేస్తూనే ఉన్నానండి, ఇంకా చాలా బాగా వచ్చాయి. ఈ మధ్యలో అయితే గ్యాప్లో ఇల్లు ఊడ్చేసానండి. కసుపు ఉంచుకుంటే బాగుండదు కదా ఇంట్లో. ఈ వీడియో ముందు రావాల్సింది, కొంచెం బ్యాక్ పడిపోయిందండి, సో ప్లీజ్ ఎవరేమనుకోవద్దు. ఇక దోశలు అయితే అవుతూనే ఉన్నాయండి, ఇక్కడైతే తింటూనే ఉన్నాం చేసుకుంటూ. అట్లా తింటేనే కొంచెం తినట్టు అనిపిస్తుంది అండి. సో చేసుకుంటూ వేడివేడిగా తింటేనే కొంచెం బాగా అనిపిస్తుంది. సో చేసుకుంటూ తింటాం మేమైతే. ఎవరికి అట్లా అలవాటు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా అట్లా అలవాటు ఉంటే. దోశ ఇట్లా కలర్ రావాలంటే ఒక టిప్ ఉందండి నా దగ్గర, ఎవరికైనా కావాలంటే చెప్తాను. అన్నంలో దోశ పిండి పడతాం కదా, అందులో కొంచెం రైస్ వేయాలి. రైస్ వేస్తే కలర్ మాత్రం మామూలుగా ఉండదండి, ఇట్లా సూపర్గా వస్తుంది. దోశలు అయితే ఇన్ని అయినాయండి. ఇంకా లాస్ట్కి చాలా బాగా వచ్చాయి కదండి, హోటల్ స్టైల్ లాగా. లాస్ట్ మాత్రం అట్లా ఉందండి. ఇప్పుడైతే మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఖుషిగాడైతే రెడీ అయ్యాలి, పప్పతో బండి ఎక్కి కూర్చుంది. ఇక నేనైతే పోతున్నాం అనేసి మెల్లగా ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను.
మా చిన్నోని మా అత్తమ్మ ఎత్తుకొని చూసేయండి ఎక్కడికి వచ్చిందో మా తాత దగ్గరికి నానమ్మ దగ్గరికి అయితే వచ్చేసానండి. మేము నానమ్మ అనము, యాక్చువల్గా అవ్వ అని పిలుస్తాము మా అవ్వని. ఇంకా అక్కడైతే అయిపోయింది, వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ మా చిన్న ఆధార్ కోడ్ కోసం వచ్చానండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.